హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే అంటే ఒక 2 రోజుల కింద మన అందరికి తెలిసిన విషయమే, మన అనిల్ అన్న తెలుసు కదా, డ్యాన్స్ మాస్టర్ అనిల్ అన్న. అయితే ఆయనకు నాకున్న అనుబంధానికి ఒక చిన్న విషయం, అంటే ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాదు, నాకు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది కాదు. నా నాకు నచ్చి అన్నకు నాకున్న అనుబంధంతో నేను ఏదో చేయాలని చెప్పేసి చేసిన. అదే దీంట్లో ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉంటుంది, ఒకసారి చూడండి. నేను ఏం చేసిన అంటే దానికి ముందుగా చాలా 2 రోజుల నుంచి అన్న మనసులో మనసు ఉండి చాలా ఇబ్బంది, అంటే ఆ అన్న ఏం ఫేస్ చేసిండో తెలీదు, కానీ నాకు అనిపించి అన్నను ఇన్వాల్వ్ అయినా, అన్నతో పాటు నేను ఎప్పుడు ఇన్వాల్వ్ ఉంటుంటే కాబట్టి నాకు ఒకటి అనిపించి దానికోసం నేను 2 రోజులు వర్క్ చేసి ఇట్లా ఒక వీడియో తీసుకొని దాన్ని ఆయనకు మెమొరీ లాగా ఇద్దామని చెప్పేసి చూస్తే చెత్తనా కొడుకులు ఉండరు అన్న బయట. చెత్తనా కొడుకులు కాకపోతే నీకు ఏ విషయంలో ఏం అర్థమవుతుందో అర్థమైతలేదు. నీకు చూడాలనిపిస్తే చూడు, అంతేగాని అంత నెగిటివిటీ ఎందుకు ఇది చేస్తారు అర్థం కావట్లేదు. నువ్వు నెగిటివిటీ చేయక సపోర్ట్ చేయాలనిపిస్తే చెయ్యి, లేకపోతే వదిలేసే, అంతేగాని నేను నేనేదో నా అవసరం కోసం చేసుకోలేనన్నా. ఒక మెమొరీని అన్నకు చిన్నగా అందిద్దామని చెప్పేసి అనుకొని నాకు అనిపించిన ఊహించుకొని చెప్పింది అది. ఎవరో వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళ అన్న వాళ్ళు కానీ నాకు ఎవరు చెప్పలేరు. తన మీద ఉన్న అభిమానంతో నేను చేసిన దాన్ని, నేను ఏదో పబ్లిసిటీ చేసుకోవడానికి కోసం చేసిన అని చెప్పేసి చెత్తనా కొడుకులు చెత్త చెత్త మాట్లాడతారు. నీకు చూడాలనిపిస్తే ఏదైనా సపోర్ట్ చేయాలనిపిస్తే చెయ్యు, నీతో ఏదైనా హెల్ప్ అయితే చెయ్యు, అంతేగాని ఇట్లా బ్యాడ్గా అంత అవసరం లేదు కదా. నేనేదో దాని మీద ఇది చేసుకోవడానికి చెప్పినట్టు చెప్తారు చెత్తనా కొడుకులు. అరే మీ ఇంట్లో కూడా ఎవడన్నా పోతే అర్థమవుతారా? మీ ఎవడైతే అనుకుంటుండ్రో, ఎవడైతే నేను పబ్లిసిటీ చేయాలనుకుంటుండో అట్లా అనుకున్నాడు, మీ ఇంట్లో కూడా ఎవడో ఒకడు పోతాడు కదా, అప్పుడు మీకు ఈ పెయిన్ అనేది గుర్తొస్తుంది. అన్న ఏదో మనకు ఒక బాండింగ్ మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి నాకు అనిపించింది. నేను వర్క్ చేసుకొని నేను చెప్పి చేయిస్తున్నా. వాళ్ళ అన్న వాళ్ళు నాకు ఎవరు ఇయ్యలే, అమౌంట్ కోసం చేయలే నేను ఇది. ఓ జస్ట్ మాకున్న ఫ్రెండ్షిప్ బాండింగ్ తోటి చేసిన. చెత్తనా కొడుకులు సూసైడ్ ఉంటే చూడు, లేకపోతే దొబ్బే, అంతేగాని నువ్వు ఇయ్యాలని చెప్పేసి నువ్వు నాకు వర్క్ చేయాలని చెప్పేసి నీ ఎంబట అయితే రావట్లేదు కదా. అరే చనిపోయింది చూడరు, ఏది చూడరు అవరా. అన్నకు నాకున్న అనుబంధం అట్లాంటిది కాబట్టి నేను లాస్ట్లో శంకర్ అని చెప్పుకున్నా, దాన్ని నేను పబ్లిసిటీ చేసినట్టు అవరా. ఏదో చేసుకోండి రా మీరు. ఏదైనా ఉంటే నీకు చేతనైతే చేసి చూపి కదా, నువ్వు పబ్లిసిటీ చేయకు, మంచిగా ఆయన కోసం ఏదైనా ఒక సేవ చేసి చూపియు, అంతేగాని అది లేదు ఇది లేదని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడతారు. ఏదో బయట ఎవడు ముంగటినా మాట్లాడు కాదు, వచ్చేది గుద్దల దమ్ముండి అడిగేడుతుంటే ముందు వచ్చి అడుగుండా వేసిన కొడుకులు. అట్లాగే అన్న ఏదో ఇబ్బందికరంగా అన్నకు ఏదో కావలించి చేసుకొని పోలేడు. గాడ్ గిఫ్ట్ అంటారు చూడు, అట్లాగా అన్నకు ఆ సిచ్యువేషన్ వచ్చిందో సందర్భం వచ్చిందో తెలీదు అండి. ఒక హెల్మెట్ పెట్టుకోండి. అట్లాగే కారే కానీ ఏదే కానీ మనము ఎదుటోళ్ళని ఎట్లా వస్తాడో ఆలోచన తెలియదు. ఇప్పుడు అక్కడ మిస్టేక్ ఏంది, బస్సు అవడదని చెప్పి మాకు తెలిసిన వరకు బస్సు గుద్దేసింది అన్నట్టు. మనం బాగా వెళ్ళినా ఎదుటోడు బాగా రావాలి కదా. అట్లా కాబట్టి కొంచెం వీలైనంత వరకు అందరూ హెల్మెట్ ధరించి వెళ్ళండి. అట్లాగే స్లోగా వెళ్ళండి. దయచేసి అన్న కోసమని మన కోసమైనా కొంచెమన్నా మారండి, ఓకేనా. నేను మాత్రం మారుతాను అనుకుంటున్నా, మీరు కూడా మారండి, మారి చూపిద్దాం మనం. థ్యాంక్ యూ.